ప్రార్థన చేసుకుందాం అమ్మా, ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా తలలో ఉంచి ప్రార్థనలో ఏకీభవించండి. మరి ఈ కరీంనగర్ మహాపట్నంలో లక్షలాది మంది ప్రజల మధ్యలో దేవుని కొరకు ఎన్నుకోబడిన మీ బిడ్డలు మీరు. అందుకే మనకు ప్రభు అంటే ఆసక్తి, వాక్యం అంటే ఇష్టం. మన పనులన్నీ విడిచిపెట్టుకుని దేవుని సన్నిధికి వచ్చాం. మరి వచ్చిన ఆ ధన్యతను మనం పోగొట్టుకోకుండా వాక్యాన్ని చక్కగా మనం విని నేర్చుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించి మా పాప శాపాల నుంచి విడిపించి మీ కుమారుని రక్తం ద్వారా మమ్మల్ని రక్షించుకున్న మా తండ్రి, మధ్యాహ్న కాల సమయంలో ఇదిగో నాయన తమ్ముళ్ళు ఎంతో భారభరితంగా యెహోషువ గారు, స్థానిక సంఘం మీ బిడ్డలుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నాయన చివరి దినాల్లో లోకానికి ఏం కావాలో అది మీ బిడ్డల ద్వారా వినిపింపజేస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. కూడి వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి. స్థానిక సంఘాన్ని, తమ్ముళ్ళను ఆశీర్వదించండి. యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరి సంతోషంతో రెండవ రోజులోనికి మనం ప్రవేశించడం జరిగింది. మన దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలపు దినాల్లో మరి ఇలా దేవునిలో గడిపే కాలం చాలా తక్కువ ఉంటుంది. అయినప్పటికీ నిజంగా చాలా గొప్పగా మరి దేవుళ్ళలో బ్రతికేటువంటి ఈ కాలం చాలా విలువైనది అని మనం చెప్పుకోవాలి. ఆ తలుపు క్లోజ్ చేసేస్తారమ్మా. ప్రియులరా, ఇంతవరకు మన ప్రియులు, స్థానిక సంఘ సేవకులు, భారం కలిగి సంఘాన్ని నడిపిస్తున్న మరి తమ్ముడు ఇంత మంచి వాక్యాలు ఇప్పటివరకు మనకి వినిపింపచేశారు. నేను ఉట్టినే పొగడ్ను, అందరిలాగా మిమ్మల్ని గొప్పలతో ముంచెత్తి మా ఊరు వెళ్ళిపోను. నేను ఉంటేనే అనాలి, లేదంటే దేవుడికి మనం లెక్క చెప్పాలి. కాబట్టి మరి తమ్ముడు మంచి వాక్యాన్ని మనకు వినిపింపజేశారు. ఇంకొద్దిసేపు కూడా మన దేవుని మాటలనే విందాం. మరి 3 రోజులు గడిచిపోతే మరలా ఇలాంటి అవకాశం మనకి రాదు. ఒకవేళ చెప్పడానికి నేను ఉండకపోవచ్చు, వినటానికి మీరు ఉండకపోవచ్చు. కనుక సమయం చాలా విలువైంది కనుక దాన్ని మనం సద్వినియోగం పరుచుకోవాలి. మర్చిపోకండి. ఏమ్మా, మరి వాక్యపు లోతుల్లోనికి మనం వెళదాం. వాక్యం ఏం చెప్తుందో మనం ఆలకిద్దాం. మీరు శ్రద్ధగా వినాలమ్మా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 4-5 వచనాలను మనం చూస్తూ ఆ వాక్యపు భావాన్ని మనం తెలుసుకుని, అపోస్తులు దేవుని బిడ్డలుగా బ్రతుకోవలసిన మనకి వారు చూపించిన అద్భుతమైన మార్గము వాక్యం కదండి. యేసుప్రభు గారు ఒరిజినల్ అయితే వాక్యం ఆయనకి ఫోటో కదమ్మా. నేను ఒరిజినల్ అయితే నాకు ఒక ఫోటో ఉంటుంది కదా, స్టూడియోలో తీయించుకునేది, అది నాకు డూప్ అన్నమాట. అలాగా యేసుప్రభు గారు మన మధ్యలో వాక్యంగా ఉన్నారు. తండ్రి అయిన దేవుడు మన మధ్యలో వాక్యంగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడైన దేవుడు మన మధ్యలో ఆత్మగా ఉన్నాడు. మర్చిపోకూడదు. కాబట్టి ప్రియులరా, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయము 4-5 వచనాలని కనుక మనం చదివితే ఈరోజు ఇంకొక పాఠంగా మనం మంచి విషయాలు నేర్చుకుంటాం. ఏంటది? మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినడంట అమూల్యమును పరిశుద్ధమునైన సజీవమైన రాయియగు ప్రభువునొద్దకు మనం వచ్చామంట. ఎంత బాగుందో చూడండి మాట. మనుషుల చేత విసర్జించబడ్డాడంట. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. తప్పు చేశాడా? తప్పు చేయమని చెప్పాడా? ఎందుకు విసర్జించాలి? ఒకసారి ఆలోచించండి. యేసుప్రభు
మందు త్రాగొద్దని చెప్పాడు, వ్యభిచరించొద్దని చెప్పాడు. నీ తల్లిదండ్రుల్ని సన్మానించండి రా, వదిలిపెట్టేకండి రా వాళ్ళని, మీకు జీవితం ఇచ్చారు కనుక మీరు వాళ్ళని ప్రేమించాలని చెప్పాడు. ఆయన ఎక్కడ చెప్పినా నీతి గురించిన వాక్యాలు చెప్పాడు. మంచిని ప్రేమించమని చెప్పాడు. మంచిని ప్రేమించడం అంటే ఇష్టం లేని ఈ ప్రపంచం అప్పుడు ఇప్పుడు అలాగే ఉంది. అప్పుడు జనరేషన్ వేరు, ఇప్పుడు జనరేషన్ వేరు అనుకోకూడదు మనం. అప్పుడైనా ఇప్పుడైనా ప్రజలు ఎలా ఉంటారమ్మా? ఒకలాగానే ఉంటారు. ఒకప్పుడు బట్టలు నేర్చుకోవడం తెలియక కదా, పట్టు దేని నుంచి వస్తుందో తెలియదు, టెర్లిన్ దేని నుంచి వస్తుందో తెలియదు, పాలిస్టర్ దేని నుంచి వస్తుందో తెలియదు. కనుక ఈ బట్టలు తయారు చేసుకోవడానికి మెటీరియల్, రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందో వాళ్ళకి తెలియక జంతువులను వేటాడి మాంసం తిని బట్టలు కప్పుకునేవారు, తోలు కప్పుకునేవారు. జంతువులను వేటాడి మాంసం తిని ఏం చేసేవారమ్మా? వాటి చర్మాన్ని కట్టుకునేవారు. కొన్ని రోజులకి ముందు చెట్లు ఆకులు తీసుకుని శరీరాన్ని కప్పుకునేవారు. చెట్ల నుంచి పెద్ద పెద్ద ఆకులు తీసుకుని ఇస్త్రాకుల్లాగా లేదా కచ్చడాల్లాగా కట్టుకుని అలా ఉండేవారు. రైట్. వాళ్ళని ఏమనేవాళ్ళు మనం? ఆది మానవులని ఇప్పుడు కూడా సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. సరే, బట్టలు నేసుకోవడం తెలీదు, ఏ దారం దేని నుంచి వస్తుందో తెలియదు కనుక వాళ్ళు ఆది మానవులే. మరి ఇప్పుడున్న ఆధునిక మానవులు ఒంటి మీద బట్టలు ఉన్నాయా? ఏమా? ఇప్పుడు సమాజంలో బ్రతుకుతున్న చాలామంది, అందరూ కాదు, చాలామంది చక్కగా శరీరం నిండా బట్టలు ధరించుకుంటున్నారా? కొంతమందే. ఇప్పుడు ఏంటంటే శరీరం కనపడేలాగా దుస్తులు వేసుకుంటే ఫ్యాషను. ఒంటి నిండా చీర కట్టుకున్న మనల్ని ఎవడో చూడ్డు కదా. మంచి బట్టలు వేసుకున్న పురుషుల్ని ఎవరో చూడరు. చూసారా, చిన్నప్పుడు వేసుకునే వాళ్ళు నిక్కర్లో, మరలా వచ్చేసింది అది. చిన్నతనంలో పోలీసు వాళ్ళకి కూడా నిక్కర్లే ఉండేవి. పోలీసు వాళ్ళకి ఏముండేయమ్మా? నిక్కర్లే ఉండి. ఇప్పుడు తాపీ మేస్త్రి కూడా జీన్ ప్యాంట్ వేసుకుని కడుతున్నాడు. బేల్దారి మేస్త్రి అంటారు కదా, తాపీ పని చేస్తారు మేస్త్రి గారు, కూలివాళ్ళు. వాళ్ళు నిక్కర్లు వేసుకుంటలేదండి. ఇది వరకు పోలీసు వాళ్ళే నిక్కర్లు వేసుకునేవారు. ఇప్పుడు తాపీ పని చేసేవాళ్ళు కూడా జీన్ ప్యాంట్ మీద కడుతున్నాడు బిల్డింగు. ఆలోచించండి. అప్పుడు చేతగాక బ్రతికిన వాళ్ళు ఆది మానవులు అయితే, ఇప్పుడు అన్నీ ఉండి గుడ్డలు లేకుండా తిరిగే వాళ్ళని ఏమంటాం? వాళ్ళు బావులు అనాలి. వాళ్ళే మంచోళ్ళు కదండి, దేవుని బిడ్డలారా. అందుచేత మంచిని ప్రేమించే వాళ్ళు లేని ఈ లోకంలో యేసుప్రభు గారు మంచి చెప్తుంటే విసర్జించారంట. ఏం చేశారమ్మా? విసర్జించారు. ఓయ్, నువ్వు చెప్పేదేంటి, వెళ్ళిపో, నీవు అవసరం లేదు. ఇంకేమైనా దేవుని ముసుగులో ఏమైనా పాపం గురించి చెప్తే చెప్పు, పాటిస్తాం, మంచోడు అంటారు. యేసుప్రభు గారిని సిలువేశారంటే, సిలువ మీద దొంగల్ని సిలువేశారంటే వాళ్ళకి ప్రూఫ్ ఉంది కదమ్మా. ఎందుకు సిలువేశారండి? దొంగతనం చేసినందుకు. బరబ్బాని జైల్లో పెట్టారంటే పర్వాలేదు, దొంగతనం బందిపోటు కనుక. మరి ఆ దొంగ పక్కన ఏమన్నాడని యేసుప్రభు గారిని సిలువేశారు? వాడేమో దొంగతనం చేసినందుకు సిలువేశాడు, ఈయనేమో దొంగతనం చేయొద్దన్నందుకు సిలువేశారు. మాయిదారు లోకమా మంచి లోకం ఇది? మాయిదారు లోకం. మరి ఈ లోకంలో యేసుప్రభు గారు వచ్చే వరకు లేదా మనం వెళ్ళిపోయే వరకు ఈ జీవితాన్ని కాపాడుకోగలరా మీరు? ఏమ్మా, యేసుప్రభు గారు వచ్చేదాకా కాపాడుకోగలరా? ఈ 3 రోజులు మహాసభలు అవ్వడానికి ఎన్ని వేల రూపాయలు ఖర్చు అయినాయో ఇది గనక మీరు గమనించి ఈ పాఠాలు విని నేర్చుకుని మీ జీవితాలు మార్చుకోకపోతే మా డబ్బులు వేస్ట్ అయినా మీరు మాత్రం దేవునికి లెక్క చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంత మంచి మాటలు నాకు తెలిసి ఎక్కడ చెప్పరండి, ఎక్కడ ఉండవు. కొంతమంది చెప్పినా పాటించరు. కనుక ప్రియులారా, ఇది మనం మారడానికి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి మహాసభలు. మర్చిపోకండి, యేసుప్రభు గారిని విసర్జించారంట. మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినటువంటి రాయి అంటండి. ఆయన అమూల్యమైన రాయి అంట. కొన్నిసార్లు
కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు కట్టడాలు కట్టేటప్పుడు కొన్ని రాళ్ళు తీసుకెళ్ళి ఇది పనికిరాదని పారేస్తాం. ఒక్కొక్కసారి అదే ఫస్ట్ పెట్టవలసి వస్తుంది. అలాగే విసిరేసిన రాయిని ఫస్ట్ తీసుకొచ్చి పెట్టవలసి వస్తుంది. అలాగ ప్రపంచం కాదనుకున్న అమూల్యమైన రాయి యేసుప్రభు గారు ఈరోజు ప్రపంచ ప్రజలందరి పరలోకానికి ఆయన మాదిరిగా నిలబడ్డాడు. ఎవరైనా ఆయన మీద నుంచే, ఆయన వద్ద నుంచే మహాలోకానికి చేరుకోవాలి. అమూల్యమైన రాయి దగ్గరికి మనం వచ్చామంట. యేసుప్రభు గారు గొప్పవాడని, అమూల్యమైనడని, ఆయన శాసనాలు, ఆయన బోధలు మన జీవితాలకి ఎంతో అవసరమని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఆలోచించాలి. అమూల్యమైన రాయి దగ్గరికి మనం వచ్చామంట. చదువమ్మా. యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవునికి అనుకూలములగు. యేసుప్రభు దగ్గరికి వచ్చామని అన్నారు కదా. యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏం చేయాలో చెప్తున్నాడు. చాలామంది యేసుప్రభు దగ్గరికి వచ్చి కుర్చీలో కూర్చుని పాటలు పాడి కానుకలు చెల్లిపోతారు. యేసుప్రభు నమ్ముకున్నావంటే నమ్ముకున్నాను సార్ అంటారు. బాప్తిసం తీసుకున్నావంటే తీసుకున్నాను సార్ అంటారు. కానుకలు ఇస్తున్నావంటే ఇస్తున్నాను సార్ అంటారు. అయ్యే కాదు, అవి మాత్రమే కాదంట. ఇంకా ఏం చేయాలంట? అమూల్యమైన రాయి దగ్గరికి వచ్చిన క్రైస్తవ బిడ్డలారా, ఇంతమందిలో యేసుప్రభుని నిజమైన దేవుడు అని తెలుసుకున్నటువంటి దేవుని ప్రియులారా, చర్చికి వస్తేమే కాదంటండి, అమూల్యమైన రాయి దగ్గరకు వచ్చామని గమనించి వచ్చిన వాళ్ళు ఏం చేయాలో చెప్పాడు. చూడండి, అది వదిలేశారు అందరూ, దాన్ని విడిచిపెట్టేశారు. అమూల్యమైన రాయి దగ్గరికి వచ్చిన వారై చదవమ్మా. వచ్చిన వాళ్ళు ఏం చేయాలంట? దేవునికి ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలంట. అంటే ఏంటమ్మా? ప్రభు దగ్గరకు వచ్చాం కదా, వచ్చిన మనం ఏం చేయాలంట తమ్ముడు? ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలంట, కానుకలే కాదు. నేను ఆలోచించాను ఈ వాక్యానికి అర్థం ఏంటని. చాలాసేపు చదువుతాను నేను వాక్యాన్ని. ఏమా, ఎవరికైతే కష్టంగా ఉందో ఆ వాక్యాన్ని సులభం చేయడమే నా సేవ. నేను చేసే పరిచర్య ఏంటంటే, ఏమా, బైబిల్లో రహస్యం అనేది ఏది కూడా ఉండకుండా దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి రహస్యం అనుకున్న దాన్ని ఛేదించి బిడ్డలకి అర్థమయ్యే రీతిలో చెప్పాలి. చాలామంది అంటూ ఉంటారు, అన్నయ్య చదువుకున్న వాళ్ళకే కాదు చదువుకోలేని వాళ్ళకి కూడా అరటిపండు ఒలిసినట్టుగా చెప్తానని నేను చాలామంది తమ్ముళ్ళ ద్వారా నేను విన్నాను. మరి అలా చెప్తానో లేదో మరి మీరు చెప్పాలి. అలాగని నన్ను గొప్ప అనుకోకండి. అంటే మేము మరి అరటిపండు వచ్చినట్టుగా చెప్పకపోతే రాయి తినిపించినట్టుగా చెప్తున్నాం అనకండి. అబ్బా ఈయన ఒక్కడ అరటిపండు ఒలిచినట్టు చెప్తాడంట, మిగతా వాళ్ళందరూ రాళ్ళు తినిపిస్తున్నారు ఏంటనకండి. మీరు కూడా ఒలిచే చెప్పండి అని అర్థం. నేను మంచోడంటే మీరు చెడ్డోడని కాదు, మీరు కూడా మంచిగా ఉండమని. అర్థమైందమ్మా? మీరు కూడా బాగా చెప్పాలి. మేమెంతకాలం ఉంటామండి? ఉంటే దేవుని కృపను బట్టి ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉంటాం, తర్వాత చెక్కేయడమే కదా. మరి నా తర్వాత మరి చాలామంది పుడతారు, వాళ్ళందరికీ ఎవరు చెప్తారు వాక్యం? నేను ఒక్కడనే చెప్పాలనుకుంటే వీళ్ళందరూ మట్టి కొట్టుకుపోవాలి ఏంటి? వన్ అండ్ ఓన్లీ అనే మాట చాలా తప్పండి. వన్ అండ్ ఓన్లీ అంటే నాతోనే చచ్చిపోతే మరి మిగతా వచ్చిన వాళ్ళందరికీ ఎవరు చెప్తారు? అందుకే మన తర్వాత ఇంకా అనేకులు రావడానికి మనం కృషి చెయ్యాలి. వాళ్ళని ప్రబుద్ధులుగా తీర్చి ప్రభు కొరకు నిలబెట్టాలి. అది సేవ అంటే. చాలామంది మనకంటే ఎవరైనా గొప్పగా చెప్తుంటే కుళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది పెద్ద పెద్ద స్పీకర్లు ఉంటారు కదా, వాళ్ళ నా దగ్గరికి రారండి. ఎందుకు రారో తెలుసా? వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళు కనపడరండి. చాలామంది చెప్పుకున్నారని నేను విన్నాను, అందుకే చెప్తున్నాను మీకు. నేను సాగరాన్ని దగ్గరికి వెళ్తే మనం కన్వీనర్లాగే ఉండాలి, లేదంటే చిన్న స్పీకర్ కింద ఉండాలి, మనం కనపడం. నేను కనపడతాకి నువ్వు కనపడతాకి మనం ఎవరో ఆయన చూపించాలి. మనల్ని ఎవరు చూపించాలమ్మా? దేవుడు చూపించాలి. పబ్లిక్కి నన్నైనా మిమ్మల్ని అయినా దేవుడు చూపించాలి. నాకంటే గొప్పగా నువ్వు చెప్పగలిగినప్పుడు నేనే మరుగున పడిపోతాను. అలా ప్లాన్ చేయి. నా దగ్గరికి వస్తే నువ్వు కనపడవని దూరం దూరంగా ఉంటే మాత్రం కనపడతావు నువ్వు. దేవుని బిడ్డలారా, అందుకనే వాక్యాన్ని బాగా అర్థం చేసుకోవాలి. తగ్గింపు ఉండాలండి, తగ్గింపు ఉండాలి. చూసారా తమ్ముడు, మంచి మాటలు చెప్పారు. ఇలాంటి సేవకులు ఉన్నారండి, లేకపోలేదు.
ఏమ్మా తగ్గించుకుని పేదవాళ్ళుగా ఉన్న సేవకులకి గౌరవం ఉండదు, గుర్తింపు ఉండదు. నా ప్రసంగాలు యూట్యూబ్లో ఉంటాయి. దాంట్లో ఓ టాపిక్ చెప్పాను, క్రియేటర్స్ లైవ్ ఛానల్ యూట్యూబ్ పేరు. దాంట్లో మీరు చూస్తే మరి తగ్గింపుని గురించి మంచి మాటలు చెప్పాను. గనుడను మోసి ఘనత వహించిన గాడిదని యేసుప్రభు గారు యెరూషలేము వీధుల్లో గాడిదని ఎక్కారు కదా, దాని గురించి చెప్పాను. చాలా బాగుంటాయి ప్రసంగాలు, వినండి. గనుడను మోసి ఘనత పొందిన గాడిద. గాడిద ఎక్కడ ఉంటుందమ్మా? 1కి 2కి పోసి అక్కడే ఉంటుంది, కర్ర కట్టేస్తే అక్కడే ఉంటుంది, ఎక్కడికి వెళ్దాం. అలాంటి దానిని తీసుకొచ్చి చీరలు వేసి నడిపించారు, బట్టలు వేసి నడిపించారు, బట్టలు పరిచి నడిపించారా? ఎప్పుడైనా బట్టల మీద గాడిద వస్తే ఊరుకుంటారా? మనం బట్టలు ఉతికి ఆరబెడతాం, కుక్క పొరులుతుంటే ఆహా భలేగా ఉంది అంటారా? కుక్కలు ఎక్కి దాని మీద గంతులు వేస్తున్నాయి అనుకోండి, ఏమంటారు? ఆవు తొక్కుంటూ వెళ్ళిపోతుంది అనుకోండి, ఏమంటారమ్మా? కొట్టేస్తారా? కాసేవాడిని తిట్టేస్తారు. అలాంటిది గాడిద వచ్చి బట్టల మీద నడుస్తుంటే మరి మురికంటికి పోదా? కానీ పరిచారు. ఎందుకో తెలుసా? పైన ఎవరున్నారో? యేసుప్రభు ఉన్నాడు. అద్భుతం ప్రసంగం చూడండి. ఆయన మనలో ఉంటే, మనతో ఉంటే, మన పైన ఉంటే, మనకంటే పైన ఉంటే ఆటోమేటిక్గా గాడిదలాగా మనకు ఘనత వస్తుంది. ఎంత మంచి మాట. కనుక దేవుని బిడ్డలారా, తగ్గించుకోవాలి, దేవుడి కొరకు ఉన్నతంగా బ్రతకాలి. మనం ఎప్పుడైతే సూత్రంగా దేవుడు చెప్పాడు కదా, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ఆయన హెచ్చించాడు మమ్మల్ని, మేము తగ్గించుకునే ఉంటాం. మేము తగ్గించుకుని ఉంటాం. మీటింగ్ వచ్చినప్పుడు ఇనిషియేట్ చేసుకుంటాను నేను, మిగతా టైంలో ఇలాగే ఉంటాను నేను. సింపుల్గానే ఉంటాం. ఎందుకంటే మీరు వాక్యాన్ని బట్టి మారకపోతే, వాక్యం చెప్తున్నట్టు సింప్లిసిటీ చూసి మారాలి. మీరు వాళ్ళు యథార్థమైన సాక్ష్యం చూసి మనం మారాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి దేవుడి కొరకు బ్రతకవలసిన మన జీవితంలో పాత నిబంధన కాలంలో పాపం చేసి పక్షిని బలిచ్చేవారు. పంట పండగానే ప్రథమ ఫలాలు దేవుడికి తీసుకొచ్చి ఇచ్చేవారు. పాపం చేసి గొర్రెనో మేకనో ఆవునో దూడనో బలి పశువుగా బలిచ్చేవారు. పాపం ఎవరు చేశారు చెప్పండి? పాపం ఎవరు చేస్తారమ్మా? మనుషులు. పాపం మనం చేశాం కదా. పశ్చాత్తాపం ఎవరికి రావాలి? మనకు రావాలి. మరి నువ్వు పాపం చేసి గొర్రెని నరికేస్తే గిలగిలగిల్ల ఆడుతూ ఉంటుంది పాపం, అది ప్రాణంతో పోతా ఉంటుంది. నువ్వు పాపం చేసినందుకు అదెందుకు బాధపడాలి? అలాగ ఎవరు బాధపడాలమ్మా? పాపం చేసినాడు. పాపం చేసినాడు జేబులో చేయటి మేక నరికేస్తున్నాడు. పాపం చేసినాడు దేవాలయానికి వెళ్ళి బలిచ్చేసి జేబులో చెయ్యట్టుకుని ఆయమంట భోంచేసి అక్కడే వండుకుంటారు. చూసారా? దేవుడు అనగానే ఇప్పుడు ఏంటంటే ఇంటికాడే కాదు, అక్కడ కూడా తినడం త్రాగడమే. పెద్ద పెద్ద గిన్నెలు వేసుకుపోతారు అక్కడికి మనోళ్ళు కూడా. దేవుని బిడ్డలారా, కనుక దేవుని వాక్యాన్ని ఆలకిస్తే పాపం ఎవరు చేస్తారమ్మా? మనుషులు. మరి పాపానికి పశ్చాత్తాపం ఉంటుంది కదా, అయ్యో నేను తప్పు చేశాను, ఈ పాపం చేయకూడదు అనేటువంటి ఆ స్పందన గొర్రెలో కలగాల, మనిషిలో కలగాల? ఎవడు పాపం చేస్తే వాళ్ళలోనే కలగాలి. కానీ పూర్వకాలంలో అయ్యగారులు తప్పు చేసేసి, అయ్యగారులు దేవుడికి బాధ పెట్టేసి, అయ్యగారులు అంటే భక్తులు, పాస్టర్ గారులు కాదు, మహాభక్తులు, విశ్వాసులు పాపాలు చేసేసేసి గుడికి తీసుకొచ్చి గొర్రెని నరికేసేవారు, మేకను నరికేసేవారు, పావురాన్ని కోసేసేవారు. ఇంతకీ తప్పు ఎవరు చేశారు? బాధ ఎవరు పడాలి? అందుకే క్రొత్త నిబంధన వచ్చాక ఈ సీక్రెట్ని అపోస్తలుల ద్వారా దేవుడు బయలుపరిచాడు. అందుకే ఏమన్నాడు? పూర్వకాలం ఇచ్చినట్టుగా శరీర సంబంధమైన మేకలు గొర్రెలు పక్షులు బలి కాదురా బాబు, మరేం జరగాలి? ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలండి. ఎంత బాగుందో చూడండి ఆ మాట. ఇప్పుడు మనం చేసిన పొరపాట్లకి దేవునికి బలి ఇవ్వాలా చెప్పండి? యేసుప్రభు గారు బలి అయిపోవడం నాకు బాగుంది అనుకుంటున్నారు. యేసుప్రభు గారు మన సర్వ పాపాల కొరకు బలిగా అర్పించాడు కాబట్టి మనకి ఏ బాధ లేదు, మనం పాపాలు చేసుకుంటూ పోవడమే, ఆయన కడుక్కుంటూ పోవడమేనంట. తప్పుడు బోధలు అవి. యేసుప్రభు గారి రక్తం, మీరు బాప్తీసం తీసుకుంటూ వస్తారు కదా, బాప్తీసం తీసుకుంటారు కదా, అప్పుడే కడుగుతుంది మనల్ని.
బాప్తిసం తీసుకున్న కాడ నుంచి మరలా మీరు పాపాలు చేసుకుంటే వెళ్ళారనుకోండి, మీ మురికి అలాగే ఉంటుంది. ఒక్కసారి కడగడానికే అది. బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి కడుక్కోవడానికి ఫినాయిల్ కాదు అది. మురికి అంటించి కడుక్కున్నప్పుడల్లా కడుక్కోవడానికి అది శానిటైజర్ కాదు. అది ఏంటంటారు? అది కరోనా వచ్చినప్పుడు అందరికీ ఏమొచ్చిందో తెలియగా నాకు ఒకటి తెలిసింది. కరోనా రాగానే అందరికీ ఏమొచ్చింది? శుభ్రం వచ్చింది, పరిశుభ్రత వచ్చింది. అందుకే కరోనాకి సూక్తులు ఏంటంటే, కరోనా గురించి చెప్పినటువంటి సూక్తులు ఏంటంటే, మీరు సామాజిక దూరాన్ని పాటించండి, మీదకి వెళ్ళిపోకండి, దూరంగా ఉండండి. తర్వాత మాస్క్ ధరించండి. ఏం చేయాలి? మాస్క్ ధరించండి. మాస్క్ ఎవరికి ఉంటుంది తెలుసా మీకు? డాక్టర్లకి, నర్సులకు ఉంటుందండి. కరోనా రాకముందు వరకు మాస్కులు ఎవరికి? ఆపరేషన్ థియేటర్లో డాక్టర్ గారు పెట్టుకుంటారు. డాక్టర్ గారికి ఆపరేషన్ ఎక్విప్మెంట్ అందించే వాళ్ళు ఉంటారు కదా, సిజరు, ఆ క్లాత్లు, ఈ కుట్లు వేసేవి అన్నీ ఉంటాయి కదా కదా ఇవన్నీ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్, సర్జికల్ గూడ్స్. ఆపరేషన్ చేసేటప్పుడు ఇవి అందించడానికి నర్సులకి, ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్ గారికి, ఆపరేషన్ చేయించుకున్న పేషెంట్కి, వాళ్ళకే ఉంటాయి. ఇప్పుడు మనం ఏం ఆపరేషన్ చేస్తున్నామని మాస్కులు వేసుకుంటున్నాం? మనం చేయడం కాదు, కరోనా మన అందరికి ఆపరేషన్ కత్తి పట్టుకొచ్చింది, మిషన్ కత్తిరి పట్టుకొచ్చింది మన కోసం. దెబ్బకి కొట్లలో వచ్చేసిన మాస్కులు అన్నీ వచ్చేసాయి బయటికి. సామాజిక దూరం పాటించండి, మాస్కులు ధరించండి. ఇంకేంటంటారంటే, మాటికి చేతులు కడుక్కోండి, సబ్బుతో చేతులు కడుక్కోండి. కరోనా రాగానే మనకేమొచ్చింది? శుభ్రత వచ్చింది. మాటికి చేతులు కడుక్కోండి. ఇక్కడే కదండి, గల్ఫ్ దేశాలకు వెళ్ళిన వాళ్ళకి, ఇతర దేశాలకు వెళ్ళిన వాళ్ళకి ఫస్ట్ వచ్చేది అదేనండి, నీట్నెస్. ఇక్కడలాగా చీవుడి చీది అక్కడ వేసేయకూడదు, అక్కడ తీసుకెళ్ళి లోపల వేస్తారు. అవునా? ఉమ్ము వేయకూడదు, సిగరెట్ అందరూ చూస్తారు కాల్చకూడదు. మన దగ్గర మనం మాట్లాడుతూ ఉంటాం, వెనకాల కాల్ చేస్తూ ఉంటాడు పొగ, ఫ్యాక్టరీ వెనకాల కదా. మన ట్రైన్ డోర్ తీసామనుకో బాత్రూంలోను, మన ట్రైన్ బాత్రూంలో డోర్ తీసామనుకో, మన మన భారతదేశంలో రైళ్ళు చూడండి ఎలా ఉంటాయో. డోర్ తీసామనుకోండి మోర్చొచ్చి పడిపోతాం అక్కడ, కంపు. ఎందుకంటే ఆడు టూల్స్కి వెళ్తానే ఉంటాడు, పానపరాగు కైని నవిలేసి ఆ మూలలు చూసేస్తాడు. ఎంత డస్ట్ అండి, ఎంత డర్టీగా ఉంటుందండి. కానీ నేను చూశాను దుబాయ్ వెళ్ళినప్పుడు, తమ్ముళ్ళు ట్రైన్ ఎక్కిచ్చారు, 4-5 బాక్సులు ఉన్నాయి అంతే దానికి, పెట్లు, బోగీలు. డ్రైవర్ లేడు, టికెట్ అడిగేవాళ్ళు లేడు. ఇంటికంటే శుభ్రంగా ఉందండి. ఎలా ఉంది? మన ఇంట్లో కంటే చాలా నీట్గా ఉంది. ఎందుకు వచ్చింది? చట్టం స్ట్రిక్ట్ కనుక అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ ఏమైపోయారు? స్ట్రిక్ట్గా ఉన్నారు. మన దేశానికి ప్రేమ ఎక్కువ. మన దేశంలో నిజంగానే మన దేశంలో ఉన్న పెద్దలకి కొంచెం ప్రేమ ఎక్కువ. ఆ ప్రేమను అలసిగా తీసుకుంటారు మనోళ్ళు. మన పోలీసులు అనుకో రాంగ్ రూట్లో వెళ్ళిపోతుంటే, ఏరా ఫైన్ కట్టు అంటారు. సార్ డబ్బులు తెచ్చుకోలేదంటే పోరా అంటారు. దుబాయ్లో అలాగనరు, డబ్బులు తెచ్చుకోలేదా, మరి ఏం చేద్దామని వచ్చారో రోడ్డు మీదకి అంటారు, పదరా లోపలికి అంటారు, పదరా లోపలికి అంటారు. అందుకనే దేన్ని కూడా చులకనగా తీసుకోకూడదు, దేన్ని కూడా ఈజీగా పట్టుకోకూడదు. శుభ్రత వచ్చింది మనకి, శుభ్రంగా నేర్చుకున్నాం. కరోనా తెచ్చిపెట్టింది అంటున్నాం. దేవుని బిడ్డలారా, అలాగ సమస్య వచ్చినప్పుడుగా ఇవన్నీ చూడడం కాదు, ఫస్ట్ నుంచే ఉండాలి. అదే దేవుడు చెప్పేది. ఏం చేయాలి? మనం నిషేధించబడిన రాయి అయినా అమూల్యమైన రాయి కనుక ప్రభు ఆయన దగ్గరికి వచ్చిన మనం ఏం చేయాలంటే ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. అంటే ఏంటి? ఆత్మ సంబంధమైన బలు అర్పించడం అంటే ఏంటి అసలు? అంటే మనం చేసిన తప్పుకి ఇంకా పశువేదో నలిగిపోతుందే, అది పడే బాధ తప్పు చేసినోడు అనుభవించాలి. అది ఆత్మ సంబంధమైన బలి. నీ ఆత్మలో, నీ మనసులో అలాంటి పశ్చాత్తాపం రావాలా, అయ్యో నేను తప్పు చేశాను,
అమ్మా యేసుప్రభు గారు చనిపోయారు, ఇక మనకి ఏం పని లేదనుకోకండి. మీరు చేసిన తప్పులకి మీ మనసులో పశ్చాత్తాపం కలగాలి. అది ఆత్మ సంబంధమైన బలి. చేశారమ్మా? ఆత్మ సంబంధమైన బలి అంటే చెప్పండి. మనం చేసిన పాపాలకి మనం పడే పశ్చాత్తాపం. ఒక పశువు ఎలాగైతే బలి జరిగినప్పుడు అది కొట్టుకుంటుందో అలాగ మన మనసులో కొట్టుకోవాలి. అలా పశ్చాత్తాపం మీకు వస్తే తప్పు చేయరు, ఎందుకు తప్పు చేయడం ఎందుకు, బాధపడడం ఎందుకు అనిపిస్తూ ఉంటుంది. ఏ బాధ లేదు కనుక మంచినీళ్ళు తాగినట్టు చేసేస్తాం పాపాలు మనం. ఎవరు అడగట్లేదు కదా, దేవుడు అడగట్లేదు కనుక పాపాలకి లిస్టుకి అంతం లేదు, ఇంకా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. దేవుని బిడ్డలారా మీరు గమనించాలి. కనుక ఒక ఆయనకి తెలిసిందండి ఈ పరమార్థం బైబిల్లో. మహానుభావుడు దావీదు గారు, కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము, కీర్తనల గ్రంథంలో 51వ అధ్యాయము 16, 17 వచనాలు చూడండి ఎంత బాగుంటుందో. చూసారా? ఈ మాట అంటున్నది ఎవరమ్మా? దావీదు గారు. ఇంకా ముందుకెళ్తే ఆయన ఎవరు? ఏమా? దావీదు గారే. కానీ ఇంకా కొంచెం ఆలోచిస్తే ఆయన ఎవరు? మహాచక్రవర్తి, రాజు. డబ్బులు ఉన్నవాడా లేనివాడా? ఉన్నవాడు. దేవుడు అడిగితే యెరూషలేముని రక్తపాతంగా ముంచేసేంత శక్తి ఉంది ఆయనకి. అన్ని గొర్రెలు, అన్ని మేకలు, అన్ని పక్షులు ఇచ్చేయగలడు, ఎందుకంటే ఆయన రాజు గనక. కానీ ఎన్ని బ్రతిమిలాడినా ఎన్ని బలులు ఇచ్చినా దేవుడు వింటం లేదనే సంగతి ఏమా తప్పు చేసిన తర్వాత దావీదు గారికి తెలిసింది ఆయన మనసు ఏంటో, దేవుని మనసు ఏంటో తెలిసింది. అరే అందరు ఇస్తున్న బలులు తీసుకుంటున్నావు, అందరు ఇస్తున్న పక్షులను పుచ్చుకుంటున్నావు, అందరు చేసిన ప్రార్థనలు వింటున్నావు, నాది ఎందుకు వింటలేదయ్యా నువ్వు? నేను రాజుని కదా. చూడండి ఎంత బాగుందో. నువ్వు బలిని కోరువాడు కాదు, కోరిన ఎడల నేను నీకు ఇస్తాను, ఎందుకంటే నేను ఇస్తానంటే అర్థం ఏంటంటే ఆయన రాజు, అయినా ఎన్నైనా ఇస్తాడు, మనం ఇవ్వలేం. ఏమా మీరు పాపం చేసి దేవుడికి ఓ మేకను కోసి ఇవ్వగలరా? ఆదివారం 1/2 కేజీ మాంసం తెచ్చుకోవడానికే డబ్బులు ఉండవు. సండే అందరిది మాంసం కూరేనా? ఎన్వీయేనా? ఆదివారం నాడు 5-6 ఉన్న మన ఫ్యామిలీలో మనం తినడానికి 1/2 కేజీ మాంసం తెచ్చుకుంటాం. అది అందరికీ సరిపోదని దాంట్లో బంగాళదుంపలు వేసుకుంటాం కదా. ఎందుకంటే ఈ ముక్క ఆ ముక్క తేడా తెలియదు, వేసాక కలుపుకోవడం తెలుస్తుంది, ఇది ఆది కదరా ఇదని. బాగా ఆలోచించండి. అలాగా దావీదు గారు, నువ్వు కోరిన ఎడలో నేను ఇచ్చేస్తాను, ఎందుకంటే నేను రాజునే, నీకేం కావాలో చెప్పు, యెరూషలేమును రక్తంతో ముంచేయమంటావా? ముంచేస్తాను. అది ఆ మాటలకు అర్థం. ఇలా చూడండి, అండ్ బైబిల్ ఎలా నేర్చుకోవాలో చూడండి ప్రియులారా. బైబిల్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ ఏమి నేర్పించాలో తెలుసండి? క్యారెక్టర్ నేర్పించాలి. క్యారెక్టర్ గురించి చెప్తారండి అంటే ఎవడు రాడు. నీ సర్టిఫికేట్ నువ్వే 4 గీసుకుంటారు, ఎవరు రారు. వాక్యం చెప్పేవాళ్ళకి ఫస్ట్ క్యారెక్టర్ ఉండాలి. అర్థం చేసుకోండి. పరలోకి వెళ్ళే వాళ్ళకి కూడా ఫస్ట్ ఏముండాలమ్మా? క్యారెక్టర్ ఉండాలి. ఫస్ట్ క్యారెక్టర్, తర్వాత సువార్త ప్రకటన, తర్వాత పరిచర్య. మనకేమి నేర్పించారంటే పని చేసుకెళ్ళిపో, వెనకాల పాపం చేసుకొచ్చేది. కానీ పని కాదండి, క్యారెక్టర్. పరలోకానికి ఎంటర్ అవ్వడానికి ఎలిజిబిలిటీ క్యారెక్టర్. తర్వాత దేవుడు పని అనేది మనం చేయగలగాలి. మంచివాళ్ళు చెప్పాలి వాక్యం, నీతిమంతులు చెప్పాలి వాక్యం, పరిశుద్ధులు చెప్పాలి వాక్యం, యథార్థవంతులు చెప్పాలి వాక్యం. మోసగాళ్ళు, దొంగలు, కూనీకోర్లు, ఈ సంఘాన్ని ఆ సంఘాన్ని ఎడదీసేసేవాళ్ళు, 2 గ్రూపులు చేసేవాళ్ళు చెప్పకూడదు. అలాంటి వాళ్ళు చెప్పకూడదు. వాక్యం ఎవరు చెప్పాలమ్మా? నీతిమంతులు చెప్పాలి, సామర్థ్యం కలిగిన వాళ్ళు చెప్పాలి, భయభక్తులు కలిగిన వాళ్ళు చెప్పాలి, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు చెప్పాలి. ధనాపేక్ష కలిగిన వాడు చెప్పకూడదు వాక్యం. అందుకే దేవుడైన ప్రారంభిస్తారు, తర్వాత ఇల్లు మీద ఇల్లు, కోట మీద కోట, కారు మీద కారు పెరిగిపోతూ ఉంటాయి. అలాగా సంఘస్థులు అలాగే ఉంటారు పాప అమాయకులాగా. మేమేమవుతాం? బైబిల్ అలాగే ఉంటుంది, దేవుడు అక్కడే ఉంటాడు, మీరు ఇక్కడే ఉంటారు, మేము పైకి పెరిగిపోతూ ఉంటాం. మరి ఈ మాయదారి మంద ప్రజలు ఏమైనా చూస్తారా? వాళ్ళకు కూడా, ప్రజలు కూడా ఎలాంటి వాళ్ళు అంటే, మేము నాశనం అయిపోయినా పర్లేదు, 5 10 ఎకరాలు సంపాదించుకోవాలి. ఆలోచించండి. కనుక దేవుని బిడ్డలారా,
నువ్వు బలిని కోరువాడువు కాదు, ఒకవేళ కోరితే నేను ఇస్తాను, కానీ నువ్వు తీసుకుంటలేదని నాకు తెలిసింది, నువ్వు బలిని తీసుకుంటలేదని నాకు అర్థమైపోయింది. మరి ఏం కావాలి నీకు? అమ్మ, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి అని దావీదు గారు పరిశోధనలో చాలా ఆలస్యంగా తెలిసింది ఆయనకి. వింటారమ్మా? విరిగిన మనసే ఇష్టమైన బలి అంట. ఇప్పుడు మేక విరిగిపోవాలా, గొర్రె విరిగిపోవాలా, మనసు విరిగిపోవాలా? అది విరుగుతుందా మరి? కదా, అది విరగడం అంత ఈజీయా? ఆత్మ సంబంధమైన బలి అంటే ఇప్పుడు చెప్పండి ఏంటమ్మా? ఆత్మ సంబంధమైన బలి అంటే అర్థం ఏంటమ్మా? తప్పు చేసిన వాడు మనసుని దేవుని కొరకు బలిగా ఇవ్వాలి, పశ్చాత్తాపం రావాలి, తప్పు చేశాను తండ్రి అని ఏడవాలి. అదండి ఆత్మ సంబంధమైన బలి అంటే. దావీదు గారి పరిశోధనలో ఆలస్యంగా తెలిసి చెప్పిన మాట ఇప్పుడు మనం చదువుకున్నది. విరిగి నలిగిన మనసే నీకు ఇష్టమైన బలి. ఏమవ్వాలంట? మనసు మంది విరిగితే సరిపోద్దా? విరిగితే సరిపోద్దమ్మా? చాలదా? ఇంకేం చేయాలి? విరిగిన తర్వాత ఏమవ్వాలంట అంటే అర్థం ఏంటమ్మా? పోనీ కనీసం నలిగిపోవడం పక్కన మంది విరిగిందా? మంది విరిగిందా? అలాగే ఉందా? మరి విరగకపోతే ఎప్పుడు నలుగుతుంది? అసలు విరగడానికి నలగడానికి అర్థమేంటో తెలుసా? మీకు తెలుసు, కానీ నేను చెప్తే అబ్బా ఇదా అనిపిస్తుంది. ఇప్పుడు మీకు చెప్తాను, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను పచ్చడి నూరుకుంటాం కదా, ఈ మాయిదారి మిక్సీలు వచ్చినప్పుడు తీసేయండి పక్కకి. గ్రైండర్లు మిక్సీలు వచ్చాయి, పాడైపోయాం, వదిలేండి. పచ్చడి చేసుకోవాలనుకోండి, కొత్తిమీర పచ్చడి ఉంటుంది కదా. కొత్తిమీర ఉంటుంది తెలుసా మీకు? కొత్తిమీర ఉంటుంది కదా. కొత్తిమీరని పచ్చడి చేయడానికి ముందు ఏం చేస్తాం? ఆకులన్నీ తుంచుతారు, కాడలన్నీ విరుస్తారు, విరుగుతుంది. ఇంతంత చెట్లు ఉంటాయి కనుక ఇంతంత మొక్కలు ఉంటాయి కనుక చిన్న చిన్నగా విరుస్తారు. విరిగిందా? ఎండుమిరపకాయ ఉంటుంది కదా, ఇంత పొడుగు ఉంటుంది కదా, దాన్ని విరుస్తారు కదా. ఎల్లుల్లిపాయలు ఉంటాయా, దాన్ని తొక్కలు తీసేస్తారు. విరగడం అంటే ఇదన్నమాట. ఈ విరిగింది ఇలా ఎండుమిరపకాయ, ఇలాగ లవంగ మొగ్గలు, ఇలా కొత్తిమీర నంచుకుని తింటారేంటి? మరి ఏం చేస్తారు? ఇవన్నీ తీసుకెళ్ళి రాయి మీద పెడతారు. రోల్ అంటారు, లేదా సనికేలు అంటారు మా ఏరియాలో. మరి ఇక్కడ ఏమంటారు? రోలే. వెరీ గుడ్. దాంట్లో పెడతారు. దాంట్లో పెట్టి ఈ విరిగిపోయిన ఎండుమిరపకాయ, విరిగిపోయిన ఎల్లుల్లిపాయ, విరిగిపోయిన కొత్తిమీరని తీసుకెళ్ళి పైన రాయి పెట్టి ఏం చేస్తారు? నూరతారు. అప్పుడు ఏమవుతాయి? ఎన్నిని నలిగిపోవడం అంటది. ఇలా చెప్పేవాళ్ళు కావాలండి సమాజానికి. వస్తారా మరి మీరు? ఏమా, ప్రతి సంవత్సరం అక్టోబర్లో మా గ్రామంలో చాగళ్ళు పెద్ద కళ్యాణ మండపం బుక్ చేసి దాంట్లో జాతీయ బైబిల్ పరిశోధన సదస్సులను పెడతా ఉంటాం. ఇలాంటి వాక్యాలని చెప్తాను నేను. 5 రోజులు మా దగ్గరే ఉంటారు. ఏమా, మీరు ఒక 1000 రూపాయలు 700 కడితే చాలు. 5 రోజులు భోజనం, పొద్దున్న టిఫిను, మధ్యాహ్నం టీ, రాత్రి భోజనం, మీరు ఉండడానికి అకామిడేషను చాలా వండర్ఫుల్గా ఉంటుంది. మా ఊర్లో మా దగ్గరే ఉంటారు మీరు. ప్రతి సంవత్సరం వీలైతే నెక్స్ట్ మొన్న అయిపోయింది, మళ్ళా సంవత్సరం రావడానికి ప్రయత్నం చేయండి తమ్ముళ్ళు చెల్లెళ్ళు. వాక్యం నేర్చుకోండి, తప్పే ఉందమ్మా. వాక్యం నేర్చుకుంటే మనసు ఏమవుతుంది? దేవుని కొరకు మారుతుంది. అవును కదా? మారే చోటకు వెళ్ళాలి, కానీ మనం దీవించి నెత్తి మీద చేసి పోండ్రా అనే చోటుకు పోకూడదు. మారే చోటకు వెళ్ళండి, బాగుంటుంది కదమ్మా. మీ పిల్లల్నేమో మంచి స్కూల్లో వేస్తారు, మీరేమో మంచి షాపులో కొనుక్కుంటారు బట్టలు కదా. మీ పిల్లల్ని మంచి అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తారు, మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తారు. దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఏమో ఎక్కడైతే మంచి ఉండదో అక్కడ కూర్చుంటారు. ఎంత అన్యాయం అండి. దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తారు? ఎక్కడైతే మంచిగా వాక్యం ఉండదో అక్కడే మంద కింద ఉంటారు. బాగా వినాలి మరి. ఏమా, వింటున్నారా? వాక్యం బాగుందా, కష్టంగా ఉందా? చాలా వెరీ గుడ్. కష్టంగా ఉంటేనే బాగుంటుంది. ట్యాబ్లెట్ చేదుగా ఉంటుంది. ట్యాబ్లెట్ ఎలా ఉంటుందమ్మా?
చేదుగా, మింగేటప్పుడు చేదు ఎక్కడ తగులుతుందని పైన షుగర్ కోటెడ్ ఉంటుంది. ట్యాబ్లెట్లు చేదుగా ఉంటాయి కనుక పైన ఏం చేస్తారు, ఈజీగా మింగడానికి షుగర్ కోటింగ్ వేస్తారు పైన. లోపలికి వెళ్ళేదాకా అది చేదైనా విషమైనా ఏదైనా ఇక్కడి నుంచి ఇక్కడ దాటించాలి. ఎక్కడి నుంచి? నాలుగు మీద నుంచి గొంతు తరగా దాటించారనుకోండి. ఏమండి, నాలుగు దాటిందంటే చారైనా దమ్ బిర్యానీ ఒకటేనండి. నాలుగు దాటించారనుకోండి, లోపలికి వెళ్ళాక దమ్ బిర్యానీ అయితే ఏంటి, దమ్ము లేని బిర్యానీ అయితే ఏంటి, చారు అయితే ఏంటి, పచ్చి పులుసు అయితే ఏంటి, ఇక్కడ వరకే ఇవన్నీ జారే వరకే. నాలుగు కాడి నుంచి ఇక్కడ దగ్గర మా దుంప దగ్గర నాలుగు ఎంత దౌర్భాగ్యాలు చూడండి. కూర బాగలేకపోతే గెడ్డేస్తుంది. అలాగా లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైనా పని చేస్తుంది? అబ్బే లోపల రుబ్రోలు ఉంది. బెత్తడి నాలిక, దాని తృప్తి కొరకు ఎన్ని హోటలు తిరుగుతున్నామో. పోనీ కిందకి వెళ్ళాక పరమాన్నమైన చారైనా పచ్చిపులుసైనా ఒకటే. కనుక ఆ వాక్యాన్ని లోపలికి వెళ్ళనివ్వండి. చేదుగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది కదమ్మా. ఎందుకంటే ఇలా చెప్పకపోతే మమ్మల్ని ఏమి దేవుడు పరలోకం రానివ్వడేమో అని భయం. ఎక్కడికి వెళ్ళినా ఇలాగే చెప్తాం. మీరు కూడా అలా చెప్పాలి ఏమా. ఇలా చెప్పే బోధ దేవుడు ఇష్టపడతాడు. స్వార్థం కొరకు, ఐశ్వర్యం కొరకు, సంపాదన కొరకు చెప్పే బోధలు దేవుడు ఇష్టపడ్డు. కనుక ప్రియులారా, విరిగి నలిగిపోవాలి. మనసు విరిగితే చాలా, నలిగిపోవాలా? విరిగి నలిగిపోవాలి. కొత్తిమీర పచ్చడి విరగాల, నలగాల? అది తెలిసింది మనకి, తెలియలేదు. ఈ లోకం ఎంత దౌర్భాగ్యమైందో చూడండి. పచ్చడి నలిగిపోవాలి, రోట్లు వేస్తే కుమ్మేయాలి, నువ్వులు నలిగిపోవాలి, ధనియాలు నలిగిపోవాలి కదా. మనం మాత్రం బొమ్మల్లా కూర్చుని వెళ్ళిపోవాలి చచ్చుకొచ్చి. చూసారా, సంఘాల్లో, పెద్ద పెద్ద సంఘాల్లో మల్లెపూలాగా వచ్చి కూర్చుంటారు మంచి మంచి బట్టలు వేసుకొని. ఈవిడ బంగారం వెంక ఆవిడే, ఆవిడ బంగారం వెంక ఈవిడి చీర ఆవిడే, ఆవిడ చీర ఈవిడి షూట్ ఆయన షూట్ ఈయన, ఇలా చూసుకుంటారు. పాస్టర్ గారు మాత్రం బుర్రకథ చెప్పేవాళ్ళలాగా ఇలాగ జమ్ జమ్ అని చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. ఎవడండు హరికథ పితామోహుళ్లాగా వాగుతూనే ఉంటాడు పాపం ఆయన. ఎవరో పట్టించుకోరు. అలాగా నలిగిపోవాలి. ఏమైపోవాలమ్మా? మనోళ్ళు కూడా మంచి మంచి వాక్యాలు చెప్తారు. ఇలాగే చెప్తారు. ఏమంటారంటే దేవుడి కొరకు నలిగిపోవాలి, దేవుడి కొరకు అరిగిపోవాలంటారు కదా. ఆడికి అసలు సలుపే ఉండదు. అసలు ఇలా కాలు కింద తిడితే కారు ఉంటుంది, డోర్ వెళ్తే ఏసీ ఉంటుంది, రోజుకో సూట్ ఉంటుంది. మాటలు ఎలాగుంటాయి? నలిగిపోవాలంటే మేం కాదు, మీరు. మేము మాత్రం తామర పువ్వుల్లా ఉండాలి. అలా ఉండకూడదు. మనం దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు అనేక మంది ఆత్మల రక్షణ కొరకు, ఆత్మీయంగా మనసుతో శరీరంతో దేవుని కొరకు నలిగిపోవాలి. అందుకే విరిగిపోతే కుదరదు. ఏమైపోవాలమ్మా? ఎందుకంటే విరిగిపోతే అతికిపోద్ది. మళ్ళీని దుంపదగా ఇరిగిపోతే ఏమవుతుంది? అతికిపోద్ది. వచ్చినాయా ఫెవికల్, ఏంటి ఫెవికిక్, అనాబాండ్, ఇవన్నీ ఏంటి? విరిగిపోతే అతికించేసుకుంటాం. అలాగా ఎలా విరిగిపోతే అతికించుకోవాలో మనకు బాగా తెలిసిన దేవుడికి తెలిసి, విరిగిపోతే అతికిపోతావురా అని సంగతి తెలిసి, విరిగిపోవడం కాదురా, చూర్ణమైపోవాలి, పొడైపోవాలి. ఇంకా దాన్ని అతికించలేడు ఎవడని. దేవుడు ఎంత గొప్పోడండి. బైబిల్ కాలేజీలో ఇలాంటి మాటలు చెప్తే బయటకు వచ్చిన ప్రతి సేవకుడు అద్భుతంగా ఉంటాడు, మాదిరిగా ఉంటారు కదా. ఆత్మ సంబంధమైన బలి అంటే ఏంటమ్మా? ఆత్మ సంబంధమైన బలి అంటే పూర్వకాలంలో నిజమైన బలి ఇచ్చేవారు, నిజమైన బలి ఇచ్చేవారు. ఇప్పుడు మనం చేసిన పాపానికి పశువులు బలి అయిపోయాయి, బాధపడేవి, పక్షులు బాధపడేవి. ఇప్పుడు ఎవడ తప్పు చేస్తే వాడే బాధపడే ఈ కార్యక్రమానికి దేవుడు పెట్టిన పేరంటే ఆత్మ సంబంధమైన బలి. నువ్వు చేసిన తప్పుకి నీ మనసులో నీకే పశ్చాత్తాపం రావాలి. అలా లేనప్పుడు మన ప్రార్థన వేస్టు, మన త్యాగం వేస్టు, మన విశ్వాసం వేస్టు, ఎక్కడికో పోతాం మనం. కాబట్టి దేవుని బిడ్డలారా, పేతురు గారు చెప్పారు కదా, విసర్జించబడిన రాయి అయినటువంటి ప్రభు దగ్గరికి మనం
వచ్చాం. ప్రభు దగ్గరికి మనం వచ్చాం. ఎన్ని రిఫరెన్స్లు చెప్పానమ్మా మీకు? నేను రాసుకున్నారు. ఎన్ని రిఫరెన్స్ రాసుకున్నారు మీరు ఇప్పటివరకు? ఎన్ని? 2. 40 నిమిషాలు చెప్పాను అప్పుడే నేను. 2 రిఫరెన్స్లు. రిఫరెన్స్లు ఎక్కువ కాదండి, ఎనాలిసిస్ ఎక్కువ ఇవ్వాలి. నేను పబ్లిక్లో మీటింగ్ అయినా మీరు చూడండి, 6 రిఫరెన్స్ ఎన్నుకుంటాను. బుల్లెట్లు 6 ఉంటాయి. 5 or 6 గంటన్నర ప్రసంగం చేస్తాను. ఎందుకని? వాక్యాలు ఇవ్వడం కాదండి, వాక్యానికి విభజన ఇవ్వాలి, ఎనాలిసిస్ ఇవ్వాలి. అది రా మెటీరియల్. అలాగే ఇవ్వాలంటే బాగా ఆలోచించాలి, కష్టపడాలి. దేవుని బిడ్డలారా, అంతేగాని ఈ వాక్యం చెప్పే టాలెంట్ లేక పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు, పెద్ద పెద్ద ఆభరణాలు, లిప్టిక్లు, కోయిరంట వెనకాల, ఇక్కడ ఒక డ్రెస్ వేసుకున్న పిల్లలు, అక్కడ డ్రెస్ వేసుకున్న పిల్లలు, పాస్టర్ గారు మైకేల్ జాక్సన్ లాగా ఎగురుతూ ఆడటం, డ్యాన్సులు, ఇలాంటి అంగులన్నీ పెట్టుకుని వచ్చినట్టు ఏం రాదని అర్థం? వాక్యాన్ని విభజించి చెప్పడం చేత కాదని అర్థం అండి. దేవుని బిడ్డలారా, మనుషులు ఏమనుకుంటారు? ఇవన్నీ ఉంటే అబ్బా సభలు ఏం జరిగాయండి బాబు, ఏమి సౌండ్ అండి, ఏం జనం అండి, ఏం డ్యాన్సులు అండి అంటారు. అది కాదండి, వాక్యానికి విభజన కావాలి. అర్థమైందమ్మా? కాబట్టి ఆత్మ సంబంధమైన బలులు అర్పించచ్చు. పేతురు గారు రాసిన 2వ పత్రికలో 5వ వచనం, ఆత్మ సంబంధమైన బలులు అర్పించచ్చు, పరిశుద్ధమైన యాజకులుగా ఉండినట్లు మీరు కూడా పరిశుద్ధమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుచున్నారు. దేవుని బిడ్డలారా, మన మందిరాలుగా మనల్ని కట్టుకున్నాడంట దేవుడు. మందిరాలుగా ఉండి ఆత్మ సంబంధమైన పశ్చాత్తాపాన్ని కలిగి ఉండి, ఆత్మ సంబంధమైన దేవునికి కొనియాడే మనసు కలిగి ఉండి, ఆత్మ సంబంధమైన మందిరాలతో మనం కట్టుకున్న మందిరాల్లోకి వెళ్ళాలి. మీరు మందిరంగా ఉండాలి. మీరు మందిరంగా ఉండి అప్పుడు మందిరాల్లోకి వెళ్ళాలి. మీరు భక్తులుగా ఉండి అప్పుడు దేవుని వాక్యం నేర్చుకోవడానికి వెళ్ళాలి. ఏమా? భక్తులుగా నీతిమంతులుగా ఉండడం అంటే దేవుడికి ఇష్టం. ఒకవేళ మనం మంచిగా ఉంటే లోకానికి ఇష్టం కాకపోయి ఉండొచ్చు. కాబట్టి ప్రియులరా, దేవుని మనసు ఎరిగిన బిడ్డలుగా దేవుని కొరకు ఉన్నతంగా మనం బ్రతుకుతాం. ఎందుకంటే మన ప్రభువే విసర్జించబడినప్పుడు మనం ఎంతటోళ్ళు మనల్ని కూడా ఏమంటారు? ఏమా? నిందిస్తారు. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో చెప్పాడు కదా, చూడండి ఎక్కడ ఉంటుంది అది, 9వ వచనమో 10వ వచనంలో కానండి, మంచి మాట ఉంటుందండి. యేసుప్రభు గారికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన ఏమి దాచుకోడండి. దాచుకోకుండా అది మనకి ఇబ్బంది అయినా సరే ఆయన చెప్పేస్తాడు. అయినా మనం పాటిస్తే మనం మేలు పొందుకుంటాం దేవుడి దగ్గర. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం, 10వ వచనం తీసారా అందరూ? చూడండి, నీతి నిమిత్తము హింసించబడి వారు ధన్యులా. ఏమా? దొంగతనం చేసినప్పుడు మిమ్మల్ని ఎవరైనా కొడుతున్నారనుకోండి, జైల్లో వేశారనుకోండి, చాలామంది ఏమంటున్నారు, తప్పు చేసి జైలుకి వెళ్ళి వచ్చి, మరి పౌలు గారు జైలుకి వెళ్ళలేదా, యోసేపు గారు చెరసాల్లో వేయలేదా అన్నారు. వాళ్ళు నీతిమంతులరా బాబు, వాళ్ళ మనకలాంటి కిలాడిగలు కాదు వాళ్ళు. ఎవరో ప్రతి ఓడి ఇలాంటి నేర్చుకున్నారు. ఏం నేర్చుకున్నారమ్మా చెప్పండి, ఏం నేర్చుకున్నారా? ఏదైనా నిందొస్తే మరి ఆ పౌలు గారు నిందపడలేదా, యోసేపు నిందపడలేదా, పేతురు గారిని కొట్టలేదా, ఇలాగంటూ ఉంటారు. ఇలాగనే అంటూ ఉంటారు వాళ్ళు మహాత్ములు. మీరు అలాగుండి అంటే పర్వాలేదు, మరి వెనకాలేమో అన్ని దారుణాలే, అన్ని గొడవలే, అన్ని కలహాలే. మనం భక్తులతో పోల్చుకోవడం చాలా పొరపాటు. అలా పోల్చుకోకూడదు. కానీ క్రిమినల్స్గా ఉన్న వాళ్ళకి ఎక్కువ మంది ఉంటారండి. క్రిమినల్స్గా ఉన్న వాళ్ళని, చెడు చేసే వాళ్ళని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. చూస్తలేదా మీరు? చూస్తలేదా? మన రాజకీయాల్లో కూడానండి నేర చరిత్ర కలిగిన వాళ్ళే పెద్దలుగా ఉంటారు. సుప్రీంకోర్టు ఒకసారి, కోర్టు వారు ఒకసారి నేర చరిత్ర ఉన్న వాళ్ళకి ఎలక్షన్లో పోటీ చేసే అధికారం ఉండకూడదని గొప్పగా చెప్పారు. తర్వాత మళ్ళా
ఏమంటున్నారంటే వాళ్ళ నేర చరిత్ర మనకు అవసరం లేదు, వద్దు అన్నారు పెద్దలు. కనుక అందరూ మంచివాళ్ళు కాదు, పరిపాలించే వాళ్ళు అందరూ మంచివాళ్ళు కాదు, మంచివాళ్ళు కూడా ఉన్నారు, మంచివాళ్ళు కూడా ఉన్నారు. ఓ మిజోరామో సిక్కిమో ఎక్కడో ఓ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా చేసి దిగిపోయిన తర్వాత కూడా కారు లేదంట ఆయనకి. మారుతి 800 కారు ఉండేదంట ఆయన దగ్గర. సిక్కిం రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి అలాంటి ఆయన మంచివాళ్ళే కదా. పదవిలోకి వెళ్ళి సంవత్సరం అవ్వగానే అమ్మో ఏం కార్లు, ఏం మేడలు, ఏం ఎకరాలు, ఏం ఆస్తులు. మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారన్నమాట. కనుక నీతి నిమిత్తం హింసించబడిన వారు ధన్యులు. మనం ఏం చేసి హింసించబడాలమ్మా? నీతిని చేసినందుకు బాధపడాలి, మంచి చెప్పినందుకు తిట్లు తినాలి, యథార్థత మాట్లాడుతున్నందుకు వెలివేయబడాలి. యేసుప్రభు అంతే కదా మరి చేసింది. మరి ఆయన్ని వెంబడిస్తుంటే మనం కూడా అదే దారిలో ఉండాలి. అపోస్తులు ఎక్కడ మాట్లాడినా రాళ్లతో కొట్టడానికి వచ్చారంటే ఆ రోజుల్లో వాళ్ళు ఏం చెప్పారని కొట్టడానికి వచ్చారు. ఈరోజు ఏం చెప్తున్నారని దండలేసి మనల్ని కూర్చోబెడుతున్నారు. క్రైస్తవ బిడ్డలారా ఆలోచించండి. అపోస్తులు ఏం చెప్పారని వాళ్ళని రాళ్లతో కొట్టారు. ఈరోజు మనం ఏం చెప్తున్నామని మనకు దండలు వేసి, స్టేజీలు వేసి, వాటర్ బాటిల్ పెట్టి, కూలర్లు పెట్టి చూసారు. చాలామంది సేవకులకి స్టేజ్ మీద ఏముంటుంది? కూలర్లు, ఏసీలు. అబ్బో ఆ చల్లదనంలో మై మరిచిపోయి ఏం చేయలేదు తెలియక డ్యాన్స్ వేస్తున్నారు, అటు ఇటు తిరిగేస్తున్నారు. దేవుని బిడ్డలారా ఇవన్నీ ఆలోచించకపోతే ఏమైపోతాం? అలాగనే వాళ్ళు సుఖపడొద్దని కాదు, వాళ్ళ మీద నాకే ద్వేషం లేదు, మంచి చెప్తే బాగుంటుంది కదా. ప్రజల ఆత్మీయ జీవితాలని మరుగుపరిచి ప్రభుకి అప్పగించాలి కదా, ప్రభుకి అప్పగించాలి. కాబట్టి ప్రియులారా నీతి నిమిత్తం హింసించబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కింద ఇంకో మంచి మాట ఉంటా చూడండి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి, మీరు చేసే పనులకి కేసుల మీద వెళ్ళొచ్చి కాదు, మీరు చేసిన పాప పనులకి దెబ్బలు తిని జైలుకి వెళ్ళొచ్చి అందుకు కాదు, నా నిమిత్తం, నా నిమిత్తం. పైపు దగ్గర బిందెలతో నెత్తిమే కొట్టేసుకుంటారు చాలామంది. ట్యాప్తో వస్తుంది కదా, ట్యాప్లో వస్తాయి కదా పైపులు, నల్లాలంటారా మీరు, కుళాయి. అలాంటి దగ్గర ఈవినింగ్ వాటర్ వస్తుంది కదా, పట్టుకునేసరికి పట్టుకుంటే పీస్ఫుల్గా పట్టుకుంటే పర్వాలేదు, గొడవలు పడిపోతారంటారు. బిందెలతో కొట్టేసుకునే వాళ్ళు ఉన్నారు, బిందెతో కొట్టుకుని జైలుకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. జైలుకి సాధారణంగా జైలుకి ఎవరు వెళ్తారండి? మర్డర్ చేసిన వాళ్ళు, దొంగతనం చేసిన వాళ్ళు, నెత్తి చేత కొట్టేసి జైలుకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగా మీరు చేసిన తప్పులకి జైలుకి వెళ్ళి వచ్చి దేవుడి కోసం దేవుడి మీద ఈకండి. పాపం అమాయకుడు ఆయన, మంచోడు దేవుడు. ఇక్కడ చెప్పేది ఏంటంటే నీతి నిమిత్తం హింసించబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలు పలికినప్పుడల్లా, నా నిమిత్తం, మీరు చేసిన తప్పులకు కాదు, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి చెడ్డ మాటలు పలికినప్పుడల్లా మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలము. అబ్బా ఎంత మంచి మాట అండి. ఈ వాక్యం నాకు పరిపూర్ణంగా అర్థమైన తర్వాత నన్ను ఎవరైనా తిట్టినా, నన్ను పిలవకపోయినా, నన్ను బయటికి పక్కకు పెట్టేసినా నేను బాధపడతాం మానేశాను. మీరు కూడా అలా ఉండాలి. ఏంటో తెలుసా, మనకి ఆత్మీయంగా పరలోకంలో చెట్టు ఉందంట. ఇప్పుడని తెలుసుకోండి మీరు. పరలోకంలో మనకి స్పిరిచువల్గా ఏముందమ్మా అక్కడ? ఓ చెట్టు ఉంది. ఈరోజు తెలుసుకోండి, ప్రభు చెప్తున్నాడు. అంటే చెట్టు ఉందని కాదు, ఎగ్జాంపుల్. మనకు ఒక చెట్టు ఉందంట. ఆ చెట్టుకి కాయలు ఎప్పుడు వస్తాయంటే నీళ్ళు పోసినప్పుడు, యూరియా వేసినప్పుడు రావంట, దెబ్బలు తిన్నప్పుడల్లా వస్తూ ఉంటుందంట. అక్కడ ఒక ఫలం. నిందలు తిన్నప్పుడు వస్తుందంట, మాటలు పడినప్పుడు వస్తుందంట, ప్రజల చేత చీకొట్టించుకున్నప్పుడు ఒక పండు కాస్తూ ఉంటుందంట. ఇప్పుడు ఆలోచించండి, మీరు చెట్టు ఉందా అసలు? మీకు అక్కడ ఉందా అసలు? ఎప్పుడు ఇక్కడ చెట్ల మధ్య దూరిపోయి దాన్ని కట్ చేసి దానికి ఎరివేసి దాన్ని నీళ్ళు పెట్టి ఆ కాయలు వస్తే దయ్యాల్లాగా మింగేయడమే కానీ
మనకు పరలోకంలో ఒక చెట్టు ఉందని, ఆ చెట్టుకి కాయలు రావాలంటే ఇక్కడ దేవుడి కొరకు కష్టపడాలని ఎప్పుడైనా ఎవరని చెప్పారు? అసలు వండర్ఫుల్ అండి బైబిల్. ఇదండి ఈ ప్రపంచానికి నేను చెప్పే బోధ. ఇది నా సొంతం కాదండి, అపోస్తులు ప్రభువారు చెప్పేసి వదిలేసిన బోధ మళ్ళీ పట్టుకున్నాం. సేవకులందరూ కూడా కాపీలే, నేను కూడా కాపీయే. కాపీ అంటే ఏంటమ్మా? వాళ్ళ దాంట్లో చూసి మనం రాసుకోవడం. ఎగ్జామ్లో చూడండి, వీళ్ళు పేపర్లు రాసేస్తారు, కాపీ కొట్టారంటారు, మాల్ ప్రాక్టీస్ అంటారు, చూసి రాత. అలాగా బైబిల్లోంచి వాక్యం చెప్తుందంటే మన గొప్పవాళ్ళం ఏంటి? మనం కూడా ఎవరో పౌలు గారు ఇలా అన్నామంటే కాపీ, పేతురు గారు ఇలాగ అన్నామంటే కాపీ. దేవుని బిడ్డలారా, మనం ఎవరూ గొప్పవాళ్ళం కాదు, దేవుడు గొప్పోడు. దేవుని మనసు తెలుసుకుని మనకు రాసి ఇచ్చిన వాక్యం గొప్పదే. దాన్ని ప్రకటించిన మన పూర్వపు మహాత్ములు వాళ్ళు గొప్పవాళ్ళు. మనం కూడా గొప్పవాళ్ళుగా దేవుడు గుర్తిస్తాడు. మనకు ఒక చెట్టు ఉందంట స్పిరిచువల్గా పరలోకంలో. ఆత్మీయంగా ఏముందమ్మా? మనకి ఓ చెట్టు ఉంది, దానికి కూడా కాయలు వస్తాయంట. ఎప్పుడు? నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించినప్పుడు. అంటే ఎవరైనా మనల్ని ఏమనంటే ఏమనాలి? వెంటనే తిట్టేయాలి కదా. వెంటనే తిట్టేసినకో ఏమైపోద్ది? అక్కడ మీరు చచ్చిపోతారు, కానీ మీకు ఒక్క కాయ ఉండదు అక్కడ. మరి ఏం తింటాకి వెళ్తున్నారు అక్కడికి? ఈ దొరలందరూ కంట మధ్యాకాశంలో విందంట, చెట్టుకి కాయ లేదు అక్కడ. చెట్టుకి కాయ లేదు, కానీ ఈ దొరలందరినీ తీసుకుని మధ్యాకాశంలో దేవుడు ఏం చేస్తాడంట? టేబుల్ వేసి, కోళ్ళు కోసి, మేకలను కోసి, కొవ్వంతా పక్కకు పెట్టి, కందరకాయలు, మెడకాయలు, లివర్లు బాగా వేపి మనందరినీ తీసుకెళ్ళి అక్కడ విందు చేస్తాడా? అసలు ముందు చెట్టుకి కాయ ఉందో లేదో చూడాలి కదా. అంత మంచి వాక్యం అండి బాబు. కాబట్టి ప్రియులారా, మీ స్థితిని దేవుడి దగ్గర మెరుగుపరచుకోవడానికి ఓర్చుకోండి, విశ్వాసులుగా బ్రతకండి. దేవుడు మనల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. క్రైస్తవ జీవితం చాలా గొప్పది. ఒకవేళ మనకు సినిమాలు చూడడానికి అధికారం లేదనుకోకండి, ఏమా? మరి మనం డ్రామాలు చేయడానికి అధికారం లేదనుకోకండి. అందరిలాగా మంచి బట్టలు వేసుకోవడానికి, మంచి నగలు వేసుకోవడానికి నా బ్రతికింతేనా అనుకోకండి. మీరందరికంటే గొప్పవాళ్ళు, మీరందరికంటే గొప్పవాళ్ళు. ఈ చిన్నగా ఓర్చుకుని ఈ బంగారాలకి, ఐశ్వర్యానికి, అందాలకి కొంచెం దూరంగా ఉండండి. మినిమం నాట్ ఇట్ ఈజ్ ప్రాబ్లం. ఏమండి? మినిమం అనేది మన జీవితాలకు ఆటంకం కాదు అది, కానీ అధికం అనేది మనకి ప్రమాదం. కనుక ఈ చిన్నగా మీరు అనుభవించి ఈ లోకాన్ని వెళ్ళిపోతేనంట, ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా, పరలోకంలో వీధులు ఏంటంటమ్మా? బంగారమా? అసలు ఆశ్చర్యం వచ్చేసింది నాకు చదువుతుంటే. పరలోకంలో వీధులు బంగారం అయితే మరి ఈ చెవులుకున్న బంగారం ఏంటిది? గెరగరిది పావతా పారేస్తే అక్కడ దాన్ని చూసేసరికి ఇంకా ఇదేదో గొప్పదనుకున్నాను, అసలు నేను నడిచేదే బంగారం అయితే ఈ చెవులకి ఈ బంగారం ఎంత ఇది తీసి అక్కడి నుంచే పారేస్తాం మనం. ఇక్కడికి వెళ్తే అలా వెళితే మనం. మరి వీధి బంగారం అయితే మరి బెడ్రూమ్ ఏంటి మంది? బెడ్రూమ్ బంగారం అయితే మనం పడుకునే మంచం ఏంటి? మనం పడుకునే మంచం వజ్రం అయితే మనం తినే టేబుల్ ఏంటి? మనం తినే ప్లేట్ ఏంటి? మనం తినే ఫుడ్ ఏంటి? వండర్ఫుల్ లైఫ్, వండర్ఫుల్ లైఫ్, మంచి జీవితం. గాడ్ విల్ ప్రొవైడ్ వండర్ఫుల్ లైఫ్ ఫర్ హిస్ పీపుల్. వింటున్నారా? దేవుడు మనకి మంచి జీవితం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పరలోకంలో వీధులు ఏంటమ్మా? ఎగ్జాంపులే కావచ్చు, కానీ గొప్పది అది. పరలోకంలో వీధులు ఏంటమ్మా? బంగారం. మరి మనకున్నది ఏంటిది? మనం ధరించుకునేది కూడా బంగారమే కావచ్చు, కానీ ఇది ఇక్కడే ఉండిపోద్ది, కాలిపోద్ది, అక్కడది శాశ్వతం. కాబట్టి పరలోకంలో మనకు ఒక వృక్షం ఉంది ఆత్మీయంగా, దానికి ఫలం రావాలి. ఫలం రావాలంటే ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. విరిగి నలిగిన మనసుతో దేవుణ్ణి ఆరాధించాలి. చెప్పాను కదా, విరిగితే చాలు, నలిగిపోవాలా? నలిగిపోవాలంటే ఏంటమ్మా? నలిగిపోవాలంటే ఎగ్జాంపుల్ ఏంటి? పచ్చడి గుర్తుపెట్టుకోండి. గుర్తుందా? అన్నీ మళ్ళీ వస్తాడో రాడో మనకు తెలియదు, చెప్పిన మాటలు వినాలి. తమ్ముళ్ళు చాలా ఆత్మీయంగా ఉన్నారు, వాళ్ళ మాటలు మనకు చాలా అవసరం.
దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మంచి మాటలు చెప్పడానికి దేవుడు కృప ఇచ్చాడు. ఆలోచించండి, ఏం వినాలి, ఏం పాటించాలి, ఏం నేర్చుకోవాలి, పరలోకానికి తీసుకెళ్లే మార్గం ఏది? అదే మన కళ్ళ ముందు దేవుడించిన మహా అద్భుతం. పాటిస్తారని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. రాత్రికి మళ్ళీ అద్భుతమైన ప్రసంగాలు విందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించి మా పాప శాపాల నుంచి విడిపించిన మా కన్న తండ్రి, కరీంనగర్ మహాపట్టణంలో మీరు ఏర్పరచుకున్న మీ బిడ్డల మధ్యలో మీ మధురమైన మాటలు విని అదృష్టం కలిగించారు. మీకు వందనాలు అయ్యా. మీరు చెప్పిన ప్రతి మాట గొప్పది. నిజమే తండ్రి, అర్పణలు బలును కోరే దేవుడు కాదు. మేం చేసిన తప్పుకి బలైపోవాల్సింది పశువు కాదు తండ్రి, మా మనసు విరగాలి, విరిగి నలిగిపోవాలి. మీ కొరకు మాటలైనా నిందలైనా కష్టమైనా భరిస్తే పరలోకమందు మాకు ఒక ఫలం వస్తుందని బిడ్డలకు చెప్పాను. మరి బిడ్డల్ని పరిపూర్ణులుగా చూడండి, సహాయం చేయండి. వారిని, వారి కుటుంబాలని, మమ్మల్ని, మా కుటుంబాలని నెమ్మదిని అనుగ్రహించండి. తోడుగా ఉండండి. యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చేసి ప్రసంగాలని ఇక్కడ బుక్స్లో దొరుకుతాయి, మీకు చూడండి, మీరు చదువుకోవచ్చు, ఇంకా వారికి చెప్పొచ్చు. అందరికీ వందనాలు.